హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో ఇప్పటిదాకా చాలా రెసిపీ ఐటమ్స్ పోస్ట్ చేయడం జరిగింది కదా. అందరూ అన్నీ చూస్తున్నారా? అందరికీ అన్నీ నచ్చుతున్నాయా? ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాము. ఇప్పటిదాకా మీ అందరి రెస్పాన్స్ మాకు చాలా బాగా నచ్చింది. ఇక పైనుంచి కూడా మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. సరే, అయితే ఇవాళ వీడియోలో మనం టమోటో పచ్చడి, అంటే రోజు ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉత్తిగా అన్నంలోకి టమోటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ ఛానల్లో టమాటో నిల్వ పచ్చడి అని, పచ్చి టమాటో అని చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, ఎండుమిరపకాయలు, నూనె, టొమాటోలు, బెల్లం, ఉప్పు. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు. పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి నేను ఎక్కువ చెప్తున్నాను. మీరు తక్కువ టమాటాలు తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయని, మిగిలిన ఐటమ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, సేమ్ క్వాంటిటీలో హాఫ్ మెంతులు. చూడండి, నేను ఎర్రగా ఉన్న పండు లాంటి టమాటాలని నీట్గా వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకున్నాను. మీరు చిన్న ముక్కలుగా కూడా చేసుకుని ఈ పచ్చడి చేసుకోవచ్చు. నాకైతే రెసిపీ త్వరగా అవుతుందని ఇదొక చిన్న టిప్ అనమాట. బ్లెండ్ చేసుకుని పచ్చడి చేసుకుంటే మనకి పచ్చడి చేసుకునే టైం అనేది తగ్గుతుందనమాట. ఇప్పుడు అలా బ్లెండ్ చేసుకున్నది ఈ వేగిన పోపులో యాడ్ చేసుకున్నాను. దాంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే మీరు తీపి ఎక్కువ తింటారనుకుంటే కొంచెం ఎక్కువ బెల్లం, మోడరేట్గా తింటారనుకుంటే మీడియంగా బెల్లం, ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకుని మొత్తం ఆ టమాటో మొత్తాన్ని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాన్ని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీరు ముక్కలుగా చేసుకున్నట్లయితే ముక్క అంతా మెత్తపడేదాకా మగ్గించుకోవాలి, అంతే. చూడండి, పచ్చడి సూపర్గా రెడీ అయిపోయింది కదా. దీన్ని అన్నంలోకి, ఉప్పుడు పిండిలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి ఎలా అయినా తినచ్చు. మీకు కూడా ఈ పచ్చడి వీడియో నచ్చితే మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి మీకు ఎలా సెట్ అయిందో, టేస్ట్ ఎలా నచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో తెలిపితే ఖచ్చితంగా తయారు చేసుకునే విధానం పెడతామండి. మర్చిపోకండి కామెంట్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.